అల్సర్స్, దీర్ఘకాలపు పుండ్లు, అలాగే ఈ పుండ్లు ఇన్ఫెక్ట్ అవటం, ఇలాంటి అన్ని సందర్భాలలో కూడా ఈ వేప పనిచేస్తుంది. వేపాకు, నెయ్యి సమాన భాగాలుగా తీసుకోండి. నెయ్యిలో ఈ వేపాకు నల్లగా మాడాలి, అంతవరకు కాయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసేసి నూరి నిల్వ చేసుకోండి. రోజు కూడా 2 సార్లు దీన్ని లేపనం చేస్తూ ఉండండి వ్రణాలపైన. దీంతో వ్రణాలు, దీర్ఘకాలపు పుళ్ళు, దుష్ట వ్రణాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చూసారా, ఇలాగా ఇన్ఫెక్ట్ అయినటువంటి అల్సర్స్కి చూడండి, మన అందరికీ కూడా ఆయింట్మెంట్లు, కాస్ట్లీ ఆయింట్మెంట్లు ఇలాంటివన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ వీటికి ఏముంది, వేపాకు మీకు తెలిసిందే, నెయ్యి మీకు తెలిసిందే. వేపాకు, నెయ్యి సమాన భాగాలుగా తీసుకోవాలి. నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేటట్టు ముందు వేయించి, ఇప్పుడు వేపాకుతో సహా నెయ్యిని మొత్తంగా కలిపి నూరండి. ఆయింట్మెంట్లా తయారవుతుంది. ఒక భరిణిలో నిల్వ చేసుకోండి. దీన్ని రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం